హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని మనం ఎప్పుడు అనుకుంటుంటాం. అయితే మనం అక్కడ వెళ్తాం, మన దేశాన్ని ప్రేమిస్తాం, మాతృభూమిని ప్రేమిస్తాం. ఇందులో కొత్త ఏం లేదు. ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం దేశభక్తి అనేది. కానీ ఎక్కడైతే మనం పని చేశామో, పని చేస్తున్నామో ఆ దేశాన్ని ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం. అది మనం చేయకపోవడం వల్లనే అనుకుంటా. బహుశా స్థానికులకు మనకి ఎప్పుడు ఒక ఫ్రిక్షన్ ఉంటది. ఒక ఘర్షణ ఉంటది. వాళ్ళు అయ్యో! వీళ్ళు మన దేశాన్ని దోసుకోవడానికొచ్చారు. లేదంటే వాళ్ళు మన సంపదను లూటీ చేస్తున్నారన్న ఒక భావనలో ఉంటారు అక్కడి స్వదేశీయులు. కానీ ఒక మనిషి, ఒక వ్యక్తి, మన తెలుగువాడు ఒక అద్భుతం సాధించాడు. ఒక అద్భుతం సృష్టించాడు. గల్ఫ్ దేశాల్లో ఉంటూ అక్కడి ప్రజలకు స్వచ్ఛ భారత్ నేర్పిస్తున్నాడు. మీ దేశాన్ని మేం క్లీన్ చేస్తున్నాం. మీకోసం మీ పరిసరాల్ని మేం శుభ్రం చేస్తామని మన తెలుగు వాళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి, ఏడాది కాలంగా నిర్విరామంగా ప్రతి వారం అక్కడి ప్రాంతాల్ని, అక్కడి సముద్ర తీరాల్ని క్లీన్ చేస్తూ, అక్కడ ప్రశంసలు పొందుతున్నాడు. మన దేశం మీద వాళ్ళకు ప్రేమ కలిగేలాగా చేస్తున్నాడు. అందుకే ఆ గొప్ప వ్యక్తిని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, కొత్తపల్లి రామ్మోహన్ గారు. గత 2 దశాబ్దాలుగా గల్ఫ్ కంట్రీస్‌లో నివసిస్తూ బహ్రెయిన్ దేశంలో ఉంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఆ దేశంలో మన కొత్తపల్లి రామ్మోహన్ గారు చిరంజీవిలాగా ఒక మెగాస్టార్. అక్కడ వాళ్ళందరికీ ఒక ఆదర్శం. మన తెలుగు వాళ్ళైతే ఆయన తమ హీరోలాగా భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళకు గౌరవం లభించే చేశారు ఈ ఒక్క కాన్సెప్ట్‌తో. సో, మరి అసలు ఎలా చేశారు? ఏం చేశారు? ఆ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ నమస్తే. సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం సార్. నిజంగా గూస్ బంప్స్ మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే మన దేశంలో మనం స్వచ్ఛ భారత్ చేసుకుంటాం. మన తెలుగు వాళ్ళు ఒక ఒకటుంటది. అవునండి. మన ఇంట్లో క్లీన్ చేసి పక్కింట్లో ఏస్తాం మనం. పక్కింట్లో వేస్తాం. అది మనకు బాగా అలవాటు. అలవాటు. అలాంటిది మీరు పని చేసే చోట అక్కడ పరిసరాలు బావుండాలి, అక్కడ ప్రజలు బావుండాలి, ఆ దేశం బావుండాలని కోరుకుంటున్నారు చూడండి. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. ఎలా చేశారు సార్ ఇది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ టాక్ షోకి ఇన్వైట్ చేసినందుకు మీకు, సార్ అదేవిధంగా మన టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి బహ్రెయిన్ తెలుగు కమ్యూనిటీ తరపున, అదేవిధంగా స్వచ్ఛ బహ్రెయిన్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వడానికి నేను కువైట్లో ఒక 15 ఇయర్స్ ఉన్నాను. తర్వాత బహ్రెయిన్ 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. బిఫోర్ కోవిడ్కి నేను బహ్రెయిన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బీచ్లో ఏదైతే నేను ఒక పని మీద వెళ్ళి బీచ్లో చూసినప్పుడు టన్స్ ఆఫ్ ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. ఓకే. సాధారణంగా అక్కడ ఏమిటి తెలుగు వాళ్ళే కాకుండా ప్రవాసీలు కానీ లోకల్ వాళ్ళు కానీ వీకెండ్ వచ్చినప్పుడు జనరల్గా ఈవినింగ్ టైంలో సరదాగా బీచ్కి వెళ్ళడం, అక్కడ ఏమిటి కొనుక్కొని తిరుమలని కొనుక్కోవడం, తినడం, అక్కడే పడేసి రావడం. ఓకే. పిల్లలు అది చూస్తా ఉన్నాం. సో అక్కడికి పోయిన తర్వాత ప్లాస్టిక్ అన్ని వ్యర్థాలు చూసిన తర్వాత ఈ ప్లాస్టిక్ వల్ల ఏమని అర్థాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒకసారి నేను గూగుల్ చేస్తే, ఓకే, అంటే జనరల్గా ప్రతి సంవత్సరము టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఆ బీచ్లో కానివ్వండి, ఆ బీచ్ పరిసరాల్లో కానీ ఉండటము, అవి ఆ గాలికి చిన్నగా బీచ్లో అంటే సముద్రంలో పోవడము, అదే ప్లాస్టిక్ని చేపలు తినటము, ఆ చేపలను మళ్ళీ మనమే తినటం. అంటే మనం పడేసిన ప్లాస్టిక్ అది సైక్లింగ్ సిస్టంలో మళ్ళీ మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం, మనమే తింటున్నాం. అంతే కదా. సో దానివల్ల అనర్థాలు ఏంటి అని చూసినప్పుడు ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే మిగతా కంట్రీస్ గురించి మనం ప్రస్తావించే కంటే ఇండియా గురించి చెప్పుకుందాం. కరెక్ట్. ఆ ఇండియాలోనే మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం. ప్లాస్టిక్ అంటే ఈ వేస్టేజ్ని ఎక్కువ ఉండే దేశాల్లో అంటే టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ సముద్ర మార్గాలు. దానివల్ల ఏం నష్టమయ్యాయంటే, సో ఆ ప్లాస్టిక్ తినడం వల్ల చేపలు కానివ్వండి, లేదంటే మన ప్రకృతి కానీ మన ఎన్విరాన్మెంట్ వేస్ట్ అవడం వల్ల సో అది ఒక క్యాన్సర్ లాగా పరిణితి చెందడం. అదంటే మనకి ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూస్తే అంటే మన చైల్డ్హుడ్లో చూసినప్పుడు క్యాన్సర్ అనేది చాలా తక్కువ కనిపించేది వరల్డ్లో కానీ ప్రతి చోట. ఎక్కడో ఒక చోట మనం వింటూ ఉండేవాళ్ళం పలానోళ్ళ క్యాన్సర్ అట అంటే విచిత్రంగా చూసేవాళ్ళు. ఈ రోజు నా క్యాన్సర్ అనేది మన చుట్టే తిరుగుతుంది. అంటే అది మనమే క్యారీ చేస్తున్నాము, ఈ ప్లాస్టిక్ మనమనే చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఏదన్నా ఒక డెత్ కానీ ఏదైనా ఒక జరిగిందంటే దానికి కారణం ఏమిటో క్యాన్సర్. ఆ క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ వ్యర్థాలు ప్లాస్టిక్ వల్ల, మెయిన్ ఈ పొల్యూషను, ఈ ఎన్విరాన్మెంట్ని ఇచ్చేసాం. దాన్ని ఎవరు చేస్తారంటే మనమే చేసుకుంటాం. అంటే మనమే జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. కరెక్ట్. సో దాని గురించి చూసిన తర్వాత అట్ ద సేమ్ టైం మన భారత ప్రధానమంత్రి గారు మానేసి నరేంద్ర మోడీ గారు
స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ రెగ్యులర్గా మనం వింటా ఉన్నాం సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి. అంటే మనల్ని మనం ఎట్లా శుభ్రపరచుకోవాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ నన్ను ఇన్స్పైర్ చేసింది. సో మనం ఎలాగ ఇండియా అంటే మేము ఆల్మోస్ట్ మా లైఫ్లో సగం 50 అంటే అంతే హాఫ్ కదా. ఆఫ్ ద ఇది మేము గల్ఫ్లోనే ఉన్నాం. అవును. సో మనం కూడా మనం ఏదైనా చేయాలి. సో మన మాతృభూమిలో మనకు ఎలాగ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మన కర్మభూమి, అవును. ఇట్స్ లైక్ అవర్ సెకండ్ హోమ్. కరెక్ట్. మన కర్మభూమికి మాకు యాక్చువల్గా చెప్పాలంటే మా కర్మభూమి మేము గల్ఫ్లో కావచ్చు, అంటే కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, యుఎస్ కావచ్చు. అవును. అక్కడ ఏమవుతుందంటే అంటే ఇక్కడ నుంచి సాధారణంగా మేము నార్మల్గా ఒక వ్యక్తిలా పోయిన వాళ్ళకి మాకు ఆ దేశం డబ్బు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, హోదా ఇచ్చింది, సమాజంలో ఇన్ని రకాలుగా ఆ కంట్రీ మమ్మల్ని ఇచ్చేసింది, అవును. గౌరవించింది. అవును. సో మనకి ఇన్ని ఇచ్చిన దేశానికి మనం ఏమి ఇవ్వాలి? సో మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ కర్మభూమికి మనం ఏదో ఒకటి చేయాలన్న కాన్సెప్ట్ తోటి సో ఈ అట్ ద సేమ్ టైం ఈ ప్లాస్టిక్ సో మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఓకే. మన ప్రపంచాన్ని ఉద్ధరించలేం, ప్రపంచాన్ని మార్చలేం. రైట్. కానీ మన పరిధిలో మనం చేయగలిగేది ఎన్విరాన్మెంట్ చేసి మన భావితరాలకి మనం ఎలాగెదుగుతాం, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఓకే. అట్లీస్ట్ పక్కన ఇన్స్పైర్ చేసిన చాలు అని చెప్పేసి ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటి నాకు అత్యంత మిత్రులు మా సోదరుడు కోటగిరి నవీన్ కుమార్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులు మహేష్ మీరా, పరమేశ్వర్, అశోక్ పెప్సీ కంపెనీలో పనిచేస్తారు, అశోక్, Okay. గంగాధర్, ఇట్లా అరవింద్ అని కొంతమంది మిత్రులతో డిస్కస్ చేసుకొని ఒక వీకెండ్ డిస్కస్ చేసి లెట్ స్టార్ట్ అని మేము ఒక 5-6తో స్టార్ట్ చేసాము. ఈ రోజు మా టీం 80 మంది, అంటే వా. ఆ. డెడికేటెడ్గా పనిచేసే టీం. ఏదో టీంలో జాయిన్ చేసుకోవడం కాకుండా డెడికేటెడ్గా హార్ట్ఫుల్గా నాన్ కమర్షియల్, నాన్ ఫైనాన్షియల్, నాన్ ప్రాఫిటబుల్ ఓకే. సిస్టమ్ తోటి స్టార్ట్ చేసి స్వచ్ఛందంగా వచ్చి పనిచేయాలి. వా. ఆ కాన్సెప్ట్ తోటి ఒక 5గురితో స్టార్ట్ అయిన లాస్ట్ ఇయర్ 5తో స్టార్ట్ అయిన మా సంస్థ స్వచ్ఛ బహ్రెయిన్ ఇన్స్పైర్డ్ బై స్వచ్ఛ భారత్. అవర్ టీమ్ నేమ్ కాల్డ్ లైక్ తెలుగు ఈకో వారియర్స్ ఓకే. అని పెట్టుకొని స్టార్ట్ చేసి ఇప్పటికి 56 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. బా. లోకల్ వ్యక్తుల నుంచి తెలుగు కమ్యూనిటీ, అదే ఇండియన్ కమ్యూనిటీస్ అందరి దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ రావడం, వాళ్ళు అభినందించడం నిజంగా అంటే మాకు ఆ టీం కూడా ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. కరెక్ట్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. టీం అందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా టీము స్వచ్ఛ బహ్రెయిన్ ఇనిషియల్గా మేము కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ, ఎందుకంటే మీకు తెలుసు గల్ఫ్ కంట్రీస్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అవును. బేసిక్గా సమ్మర్లో 50+ ఉంటుంది. 50+ ఉంటుంది. ఆ టెంపరేచర్లో కూడా డెడికేటెడ్గా డ్యూటీస్ పోవడానికి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ పెడుతుంది. అవును. సో మోర్ దెన్ 50 degrees అంటే నువ్వు ఆటోమేటిక్గా మీన్ బై డిఫాల్ట్ గవర్నమెంట్ లీవ్ శాంక్షన్ చేస్తుంది, ఐ మీన్ హాలిడే డిక్లేర్ చేస్తుంది. అచ్చా. అలాంటి సిచ్యువేషన్లో కూడా మన టీం డెడికేటెడ్, అంటే బ్రేక్ రాకూడదు అనే ఉద్దేశంతో చాలా డెడికేటెడ్ టీం అనమాట. సో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చేసి కంటిన్యూగా సమ్మర్లో కూడా అంటే ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా 56-57 వారాలు కంప్లీట్ చేశారు. లాస్ట్ మీ యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది నిరంతరంగా సాగుతుంది. మోరెవర్ చాలా అంటే మాకు ఎక్కువ అప్రిసియేషన్ రావడమే కాకుండా చాలామంది మా కాంటాక్ట్ చేస్తున్నారు, అన్న మేము కూడా జాయిన్ అవుతాం మీతో అని చెప్పేసి. ఓకే. సో అండ్ మోరెవర్ లోకల్ న్యూస్ పేపర్స్ కానీ లోకల్ మీడియా కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఐ మీన్ ఫుల్ ఎడిషన్లో ఆ పేపర్లో ఫుల్ స్కేల్లో మా న్యూస్ ప్రింట్ చేశారు. లోకల్స్ నుంచి కూడా ఎవరైనా చూసారంటే మమ్మల్ని అప్రిషియేట్ చేయడం నిజంగా గర్వంగా ఉంటుంది. అంతే ఒక కదా. ఇండియన్ నాట్ ఓన్లీ అంటే నా వ్యక్తిగతంగా కాదు, ఒక తెలుగుడు కాబట్టి ఒక భారతీయుడిగా ఏమంటే వాళ్ళకు ఇండియన్గా మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ఈ అప్రిషియేట్ చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. నిజానికి సార్ అంటే ఒక దేశానికి ఇంకో దేశం మధ్య అంటే దేశస్తుల మధ్యలో లోకల్స్ కు నాన్ లోకల్స్ మధ్యలో అవును, ఎప్పుడు ఒక ఫ్రిక్షన్ ఉంటది. అవును. అట్లాంటిది ఉంటుంది అక్కడ ఏమైనా? యాక్చువల్గా గల్ఫ్ కంట్రీస్ అంటే బేసిక్గా అంటే ఒక ఇంప్రెషన్ ఉంది జనాలకు. అవును. ఎట్లా అంటే అక్కడికి పోతే ఏదో శిక్షలు కఠినంగా ఉంటాయట, అవును. రోడ్డు మీద కొడతారట. కాల్ చేస్తారంట. అవన్నీ యాక్చువల్గా అయ్యి మన తాతమ్మ నాడు చెప్పుకున్న చందమామ కథల్లాగా ఉంటాయి. నిజమా? వాస్తవం చెప్పాలంటే గల్ఫ్ కంట్రీ ఐ మీన్ ఓవరాల్గా ఇండియా దాటి మనం బయటికి పోతే అన్ని కంట్రీస్లో సేఫెస్ట్ ప్లేస్ అంటే గల్ఫ్. Right. నేను ఎందుకు అంటే నేను అది సర్టిఫికేట్ చేయడం కాదు, అట్లని నేను స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ఓకే. బేసిక్గా మీరు చూసారంటే మీరు మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు. మీరు యుఎస్లో గల్ఫ్ కల్చర్ ఉంది, అంటే నేను ఒక దేశాన్ని క్రిటిసైజ్ అవును. చేయడం కాదు, లేదు, ప్రతి వాస్తవం కదా. దేశంలో ఆ అవును, gun వాళ్ళు culture లైసెన్స్ ఉంది. ఇస్తారు. లైసెన్స్ ఇస్తారు. సో వాడికి ఏదైనా అయినప్పుడు జరుగుతూ ఉంటాయి, చాలా చూస్తున్నాం అవును, రీసెంట్ అవును. ఇన్సిడెంట్లు. కానీ గల్ఫ్ కంట్రీస్ అనేది ద బెస్ట్ సేఫెస్ట్ ప్లేస్. ఓకే. నేను అది అంటే నాకు 20 years ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను. రైట్. అక్కడ మరోవర్ ఇప్పుడు మీరు బహ్రెయిన్ తీసుకున్నారు అనుకోండి, చాలా ఫ్రెండ్లీ పీపుల్. అక్కడ వ్యక్తులు మనల్ని ఒక సొంత బ్రదర్స్ లాగా గౌరవిస్తారు, ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. ఓకే. బేసిక్గా చెప్పాలంటే మన దేశంలో మనల్ని గౌరవించుకో ఒకరినొకరు, అంటే రకరకాల తారతమ్యాలు ఉంటాయి. రైట్. అంటే ఐ మీన్ వాళ్ళ స్థాయిని బట్టి గౌరవిస్తాం. కరెక్ట్. బేసిక్గా అక్కడ ఏమంటే వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా మన కులం చూడరు, వాళ్ళు మన మతం చూడరు. ఓకే. యాజ్ ఎ హ్యూమన్ గా మనకు చాలా బాగా ట్రీట్ చేస్తారు. మోరెవర్ అక్కడ అంటే ప్రజలే కాకుండా ఫ్రెండ్లీ పీపుల్, ఫ్రెండ్లీ పోలీస్, అంటే సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే అందరికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే. అంటే మీరు అన్నట్టుగా రోడ్డు మీద చూస్తే కాల్ చేస్తారు అనేది ఎందుకు చెప్పారంటే, ఎందుకు ఆ రూల్స్ పెట్టారంటే గతంలో
అంటే తప్పు చేయాలనుకుంటే భయపడతాడు. అవును. సో వాడు తప్పు చేయకుండా ఉండడం కోసం అలాంటి రూల్స్ ఉంటాయి కూడా. ఓకే. సో అప్పుడు అలాంటి రూల్స్ ఉన్నప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఒకరు తప్పు చేయరు. గాంధీ గారు కరెక్ట్. చెప్పినప్పుడు అర్ధరాత్రి ఒక స్త్రీ రోడ్ మీద నడుచుకుంటూ పోతే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మీరు ఎక్కడ చూడకపోయినా గల్ఫ్ కంట్రీస్లో చూస్తారు. సీరియస్. గల్ఫ్ కంట్రీస్లో మీరు అర్ధరాత్రి 24/7 మీరు ఎప్పుడు రోడ్ మీద పోతుందా కానీ ఎవరు మిమ్మల్ని టచ్ చేయరు, ఎవరు ఏమంటారు, ఎవరు అడగరు కూడా. మీరు సార్ మన గల్ఫ్ కార్మికులు ఎన్నో కష్టాలు పడతారు అక్కడ అనేది మేము ఎప్పుడు వార్తలు చూస్తుంటాం. శవాల్ని తీసుకురావడానికి ఒక వ్యవస్థ, అక్కడ వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకొని మురికి కూపాల్లో పెట్టేస్తారు. ఇట్లాంటివన్నీ వింటున్నాం కదా సార్. మీరు అసలు చాలా రివర్స్లో చెప్తున్నారు. యాక్చువల్గా నేను కూడా అంటే ఈ సేవా కార్యక్రమాలు ఇది లాస్ట్ 15-20 ఇయర్స్ నేను కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ చేశాను. అమ్నెస్టీ అంటే క్షమాభిక్ష అప్పుడు కానివ్వండి, మిగతా కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్ నేను కూడా అంటే అన్ని కమ్యూనిటీస్ తోటి కలిపి నేను కోఆర్డినేట్ చేసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. అంటే జనరల్గా ఏముందంటే 1000 ఇన్సిడెంట్కి ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, మీడియా ఫోకస్ కూడా దాని మీదనే ఉంటుంది, పబ్లిక్ కూడా దాని గురించి చర్చించుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద వచ్చిన చుక్కగా ఉంటే మనం ఎట్లా చూపిస్తాము, అలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి దాన్ని చూపించి అంటే ప్రపంచమంతా అంటే మసిబూసి మారేడు అట్లా చూపిస్తారు. కానీ బేసిక్గా అయితే అలాంటిది ఉండదు. అంటే కంపెనీ రూల్స్ కూడా ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ తీసుకుంటే అక్కడ ఒక స్ట్రిక్ట్ లేబర్ లా ఉంటుంది. ఇండెమ్నిటీ సిస్టమ్ కానీ, సర్వీస్ అమౌంట్ కానీ, ఇప్పుడు మనకి కార్మికులు అంటే బేసిక్గా పని చేయాలి. అవును. సో అంటే మన వాళ్ళ బేమ్ చేసే కంటే కూడా ఒక్కోసారి మన సైడ్ నుంచి కూడా తప్పు ఉంటుంది. యాజ్ ఏ వర్కర్గా మన సైడ్ నుంచి కూడా తప్పు ఉంటుంది. ఎవరికైనా ఒకటే రూల్ కాబట్టి తప్పు చేసినప్పుడు ఒక్కోసారి ఎవరికైనా శిక్ష ఉంటుంది. బేసిక్గా నార్మల్ కొన్ని లక్షల మంది ఇప్పుడు మీరు రాయలసీమ సైడ్ నుంచి తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ చాలా మందికి ఎట్ ద సేమ్ టైం మీరు యూఎస్, యూకే మిగతా కంట్రీస్ చూసుకుంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది అక్కడ పోవడానికి. అవును. అంటే ఎంప్లాయీకి పోవాలంటే ఆడు ఇంజనీర్ అయి ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, ఇన్ని ఉండాలి, ఇవి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాంటి ఏమి చూడకుండా ఒక జీవనోపాధి కల్పించే ఏకైక దేశాలు గల్ఫ్ దేశాలు. కొన్ని లక్షల మందికి రాయలసీమ జిల్లాలు తీసుకోండి, ఈస్ట్ వెస్ట్ తీసుకోండి, తెలంగాణ ఏరియాలు తీసుకుంటే ఎంతో మంది కొన్ని లక్షల మంది వచ్చాడు జీవనోపాధి పొంది వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ఇది సంపాదించుకొని ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చాడు పనిచేసేది. అలాంటి వాళ్ళు ఈరోజు అంతో ఇంత సంపాదించుకొని సెటిల్ అయ్యారంటే బికాస్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్. సో వాళ్ళ యొక్క మంచితనమే మనకు ఉపాధి దొరుకుతుంది. మనం ఏం చదువుకోకపోయినా కష్టపడి పనిచేసేవాడి దగ్గర నుంచి ఇంజనీర్ వరకు, కార్మికుడి దగ్గర నుంచి ఇంజనీర్ దాకా అని పెంచి పోషించి వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిస్తున్న దేశాలు గల్ఫ్ దేశాలు. ఓకే. నేను అందుకని ఇష్టపడతాను. అంటే నేను ఒక దేశాన్ని విమర్శించే కంటే కూడా గల్ఫ్ దేశాలు ప్రతి ఒక్కరికి కింద స్థాయి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు కూడా వాళ్ళకి ఇట్లా ఉపాధి కల్పించి ఎంతో మంది జీవనోపాధికి ఉపయోగపడ్డ దేశాలు. అలాంటి ఒకటే చిన్న ఇన్సిడెంట్ జరిగినందువల్ల మనం అంటే ఎక్కడే జరుగుతుంటే మన ఇండియాలో చూస్తామండి, మనకి ఎక్కడే సెక్యూరిటీ క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. అంతే కదా. సో దాన్నే మనం ఇది చేసుకొని ఇచ్చేయాల్సినంత ఇది ఉండదు. కానీ ఓవరాల్ తీసుకుంటే ద బెస్ట్ కంట్రీస్. జీవనోపాధి కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఫ్రెండ్లీ పీపుల్ కానివ్వండి, ఫ్రెండ్లీ పోలీస్ కానివ్వండి, సిస్టమ్ పరంగా చూసుకుంటే బాగుంటుంది. అండ్ మోర్ ఎవరో న్యాయంగా అంటే మీరు ఏదైనా ఇష్యూ వచ్చి స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా ఈక్వల్ గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. అంటే సమన్యాయం ఉంటుంది. డబ్బు నడుకుటి డబ్బులు ఎన్నుకుటి కాకుండా సమన్యాయం అంటే జస్టిస్ అనేది అందరికి ఈక్వల్ గా ఉంటుంది. అందుకే నేను ఇష్టపడతాను గల్ఫ్ కంట్రీస్ కూడా. నేను లాస్ట్ 20 years నుంచి ఉన్నాను కదా, నాకెందుకు అక్కడ ఆ దేశాలంటే మా సెకండ్ హోమ్ లాగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు కూడా అట్లే చెప్తుంటారు, దిస్ యువర్ సెకండ్ హోమ్, అంటే మీరు మీరు రెండో ఇల్లాగా ఫీల్ అవ్వండి అని అంత ఈజీగా ఇన్వైట్ చేస్తారు, ఆహ్వానిస్తారు. మన ఫెస్టివల్స్ కానివ్వండి, వాళ్ళ ఫెస్టివల్స్ కానివ్వండి, మేము ఈక్వల్ గా ట్రీట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎందుకంటే మన ఇది దేశం కాబట్టి. రామ్మోహన్ గారు మీరేం చేస్తారు బేసిక్ మంచి క్వశ్చన్ అడిగండి. యాక్చువల్గా నేను నేను కూడా ఇప్పుడు మీరు చెప్పే స్టోరీ లాగా నేను ఒక చిన్న ఎంప్లాయీ లాగా, అంటే ఇక్కడ నేను ఇండియాలో జాబ్ చేసినా కానీ వేరే ఒకరిని బేస్ చేసుకొని కోవిడ్ పోయాను ఫస్ట్లో. నేను స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే మనకు అక్కడ రూల్స్ తిరిగినప్పుడు అక్కడ అక్కడ వ్యక్తులు తెలియనప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఫస్ట్లో నేను కూడా 2 months నేను బాగా స్ట్రగుల్ అయ్యి ఫుడ్ లేకుండా అయ్యాను. తర్వాత ఏమంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అంటే ఆ పీపుల్ అంటే ఆ కంట్రీ వాళ్ళు మనల్ని ఎట్లా ఆదరిస్తారనేది చెప్పాను కదా. సో చెప్తే నేను ఆశ్చర్యపోయాను నిజంగా. అక్కడ 2 నెలలు మిమ్మల్ని అదే అనానిమస్, మీరు ఎవరో కూడా తెలియదు. అవును, 2 నెలలు మిమ్మల్ని పోషించారంటే నాకు ఆశ్చర్యం. మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను 2005లో కోవిడ్ పోయినప్పుడు ఒక వ్యక్తి నన్ను మోసం చేసి అక్కడ తీసుకెళ్ళి వదిలేశాడు. నాకు బేసిక్గా కమ్యూనికేట్ చేయడానికి నా దగ్గర ఏం లేదు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా ఏరియా వాళ్ళు. బేసిక్గా ఏమంటే రాయలసీమ ఏరియా వాళ్ళు వాళ్ళకి బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు, నాకెవరు లేరు. అయినా మన దేశం కానీ ఒక వ్యక్తి, వేరే దేశం ఒక వ్యక్తి, ఒక ఈజిప్షియన్ నా ఫేస్ రీడ్ చేసి నన్ను 2 months ఫీడ్ చేశాడు. నాకు రోజు ఒక శాండ్విచ్ లాంటిది ఇచ్చేసి, అంటే నా ప్రాణాలు కాపాడడానికి, అంటే నాకు బేసిక్ అది కావాలని ఇచ్చాడు. సో అట్ ద సేమ్ టైం ఏంటి అక్కడ పబ్లిక్లో వాటర్ కానివ్వండి, ఈ కూలర్స్ పెట్టి గవర్నమెంట్ ఏమంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఫ్రీ వాటర్ ఎక్కువ సప్లై చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఎవర్ మీకు ఇంకొక విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని ఏరియాస్లో గల్ఫ్ కంట్రీస్లో మీరు వెళ్ళారంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడుచుకుంటా అంటే చాలా మంది కార్లు ఉండకపోవచ్చు, ఓకే. డ్రైవర్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు. అవును. నడుచుకుంటూ పోతుంటే కొన్ని ఏరియాస్ లో ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఒక బాక్స్ ఉంటుంది, హ్మ్. మనకి ఏటీఎం లాగా. ఓకే. దాంట్లో వాటర్ ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్ పోయి ఆ ఫుడ్ తీసుకుని వాటర్ తీసుకుని తాగొచ్చు. మీకు ఓకే. ఎక్కడైనా మీరు ఇండియా లాంటి సిస్టమ్ చూసారా? మీరు ఎక్కడైనా విన్నారా పోనీ? లేదు. సో ఎలాంటి ఒక గల్ఫ్ కంటే, ఎందుకంటే వాళ్ళు ఆ! దేవుణ్ణి నమ్ముతారు, అట్ ద సేమ్ టైం హ్యూమన్ కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఒక మనిషి ఆకలిని కూడా మీరు సమ్మర్లో వచ్చారంటే ప్రతి ఏరియాలో కూలర్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లు. ఆ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ మనం తాగుతాం కదా, మినరల్ వాటర్ బాటిల్స్. అవును. అంటే చాలా మంది లోకల్ పీపుల్ వాళ్ళని ఫీడ్ చేసిపోతారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ 2 బాటిల్ తీసుకుని అక్కడ రాసి ఉంటుంది, శుభ్రంగా మీరు పోయి తీసుకోవచ్చు, దానికి ఏ పే చేయను అసలు. అట్ ద సేమ్ టైం కొన్ని ఏరియాస్లో ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి, స్టాల్స్ లాగా. ఆ! వాళ్ళు ఏం చేస్తారంటే మన పార్సిల్ లాగా తీసుకొచ్చి దాంట్లో అన్ని ఫీడ్ చేసిపోతారు. ఆ! నువ్వు ఉన్నోడివా, డబ్బున్నోడివా, లేనిడివా ఏం చూడరు, నువ్వు తీసుకొని తినిపోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ అంటే ఇది కూడా ఉంటాయి అనమాట. మీరు ఈసారి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు చూడండి, ఇలాంటివన్నీ చూస్తుంటారు అక్కడ. తప్పకుండా. అంత బాగుంటుంది. ఓకే. సో ఇక నా దగ్గరికి వస్తే నేను అట్లా ఒక 20 ఇయర్స్ బ్యాక్ పోయినప్పుడు కువైట్లో స్ట్రగుల్ అయ్యాను. తర్వాత అక్కడ నాకు ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. నేను ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్ 1 or 2 ఇయర్స్ నేను జాబ్ చేసి, తర్వాత బేసిక్గా నాకు బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అంటే ఎట్లా ఉంటుందంటే మనం ఒకరి జీవనోపాధి కల్పించాలి, మనం ఒక ఇది చేయాలి అనే కసితో పని చేయాలనే ఉద్దేశంతో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. మా వైఫ్ కూడా, అంటే మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. ఓకే. అండ్ మోర్ ఎవర్ నాకు ఇన్స్పిరేషన్ ఏమంటే రతన్ టాటా గారు నాకు ఇన్స్పిరేషన్. హ్మ్. సో ఎప్పుడు వింటా ఉంటాం, రతన్ టాటా గారు ఇంత సంపాదిస్తే ఇంత డొనేట్ చేస్తుంటారు చారిటీస్కి అయితేనేమి, ఎక్సెట్రా అవును. రకరకాల విపత్తులు వచ్చినప్పుడు అని. మనం ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ మంచి, అంటే అక్కడ ఉన్నప్పుడు కువైట్ ఉన్నప్పుడు కూడా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఉంటుంది, ప్లస్ యుఎస్ నేవీ ఆర్మీ ఉంది. అవును. ఇద్దరికి సప్లై చేసే వాళ్ళమి. తెలుగు వాళ్ళలో టాప్ కంపెనీస్లో నాది ఒక కంపెనీ ఉండేది. ఓకే. నేను అంటే అట్ ద సేమ్ టైం నేను సర్వీస్ కూడా అట్లా చేసేవాడిని. ఒక 15 ఇయర్స్ అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ నేను బహ్రెయిన్ షిఫ్ట్ అయ్యాను. ఓకే. బహ్రెయిన్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్, యుఎస్ ఆర్మీ నేవీ బేసిస్ ఉన్నాయి అక్కడ. ఓకే. నేవీ బేసిస్, అమెరికన్ బేసిస్. వాళ్ళకి మేము వాళ్ళ బేస్ రిక్వైర్మెంట్ మెటీరియల్ సప్లై చేస్తుంటాం. రైట్. సార్, అంటే చాలా కోట్లు సంపాదించారా? ఎందుకంటే స్వచ్ఛ బహ్రెయిన్ ఖర్చంతా మీరే పెట్టుకుంటారంట ఎవ్రీ వీక్. యాక్చువల్గా అంటే ఇక్కడ మాకు స్వచ్ఛ బహ్రెయిన్ కాన్సెప్ట్లో మేము కమర్షియల్ అనేది మా మిత్రులు మన కోటగిరి నవీన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ అంటే ఎంత ఖర్చు పెట్టాము ఏమనేది కమర్షియల్ ఎలిమెంట్స్ అసలు మేము బయటకి ఎక్కడ చూపించాం. అవును. అండ్ మోర్ ఎవరు స్పాన్సర్లు కూడా మేము ఎవరిని మీరు ఇవ్వండి అడుగు. జనరల్గా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే కమిటీస్ కానీ కొన్ని కమ్యూనిటీస్ స్పాన్సర్లు అడుగుతూ ఉంటారు, మీరేమి ఇస్తారు. సో మా స్వచ్ఛ బహ్రెయిన్ కాన్సెప్ట్ ఎంటైర్లీ డిఫరెంట్ మాది. ఓకే. మా టీంలో కూడా అట్లే ఉంటారు. సో నేను ఖర్చు పెట్టారా, నవీన్ గారు పెట్టారా, అశోక్ పెట్టారా, గంగాధర్ పెట్టారా, పరమేశ, మహేష, రంజిత్ అని కాకుండా మేము ఏం చేస్తామంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వీక్లీ ఎక్స్పెన్సెస్ అవి మేనేజ్ చేసుకుని ఇంటర్నల్గా. ఓకే. సో బేసిక్గా అందుకనే మేము అది నేను రివీల్ చేయను, ఎందుకంటే నేను పెట్టాననేది కూడా నేను చెప్పను. సో అది యాక్చువల్గా వచ్చేసి సీక్రెట్ మాకు టీం వర్క్ మీద నడుస్తుందండి. ఇది యాక్చువల్గా మా టీం. ఓకే. అండ్ మోర్ ఎవర్ మా టీంకి ఏం చెప్తామంటే ఇట్స్ నాట్ ఐ మీన్ మీరు లీడరు, మీరు క్యాడర్ అనేది ఉండదు. వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ వారియర్స్, ఈకో వారియర్స్ అన్న ఇది ఉంటుంది, అదే స్లోగన్ ఉంటుంది. అందరు ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. మోర్ ఎవర్ మా టీంలో అంటే ఒక కంపెనీకి పనిచేసి ఆపరేషన్స్ మేనేజర్, CEO స్థాయి వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, చిన్న డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, బయట కార్లు కడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాచ్మెన్కి పనిచేసే ఉన్నారు. వాళ్ళందరూ డెడికేటెడ్గా. మాకంటే వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామంటే మేము చేసేది గొప్ప కాదు. మేము వారం నేను బిజినెస్ చేసేవాడు, నేను వారంలో ఒక రోజు స్పెండ్ చేయడం, 1 hour స్పెండ్ చేయడం. కానీ ఆ వ్యక్తి అంత గొప్ప మనసు లేకపోతే, అంత కష్టపడి పనిచేసే వ్యక్తి వచ్చి ఉదయాన్నే వచ్చి అంటే మన కర్మభూమికి సేవ చేద్దాం వస్తూ చూసావు. అందుకని వాళ్ళని మేము ఆశ్చర్యం, ఎందుకంటే వారం అంతా ఒళ్ళు హూనం చేసుకొని ఆ శుక్రవారం రోజు కూడా వచ్చి మళ్ళీ పని చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ఒక వ్యక్తి నైట్ అంతా యాక్చువల్గా వాళ్ళు కస్టమ్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు, నైట్ అంతా డ్యూటీ చేస్తాడు. మార్నింగ్ 6 డ్యూటీ అయిపోతుంది, 7 o'clock ఇంటికి కూడా పోకుండా డ్యూటీ నుంచి డైరెక్ట్గా కార్ షిఫ్ట్ చేసుకొని కంపెనీ కార్ పెట్టేసి కార్ మార్చుకొని డైరెక్ట్గా సైట్కి వచ్చి మన క్లీనింగ్ అదే మన ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాడు. యాక్చువల్గా అతనికి అవసరం లేదు, అంటే అతను ఫీల్ అవుతాడు. నేను ఒక్కోసారి చెప్తుంటాను, నువ్వు రెస్ట్ లేకుండా ఎడ్ చేస్తా అంటే అతను చెప్తుంటాడు, ఈ స్వచ్ఛ బహ్రెయిన్ దాంట్లో ఈ పార్ట్ అవడం అనేది నాకు గర్వకారణం, ఐ మీన్ ఇట్స్ లైక్ ప్రౌడ్ మూమెంట్. సో ఇలాంటి ఆపర్చునిటీని వదులుకోను, అందుకని వస్తాను. అట్లాంటి వాళ్ళు మా టీంలో ప్రతి ఒక్కరు ఉన్నారు, టాప్ టు బాటమ్, చిన్న పొజిషన్ నుంచి పై దాకా ఉన్నారు. అందరూ మేము ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. అందరూ లైక్ సేమ్ లైక్ ఈకో వారియర్స్. రైట్. మీరు చేస్తున్నారు, మరి లోకల్ వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉంటుందా మీకు? యాక్చువల్గా అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 55 నుంచి 60 వీక్స్కి రీచ్ అయినా కానీ లోకల్ నుంచి మాకు అప్రిషియేషన్ ఉంది, కానీ మేము ఎలాంటి సపోర్ట్ తీసుకోలేదు. ఇందాక చెప్పిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. అట్లీస్ట్ వాళ్ళు రావడం మీతో పాటు. అదే మంచి క్వశ్చన్ అడిగారు. రీసెంట్గా కొంతమంది వేరు దేశాల వాళ్ళు
ఫిలిపినోస్ వాళ్ళు మమ్మల్ని చాలామంది అంటే సోషల్ మీడియా ద్వారా ఫోన్ల ద్వారా కమ్యూనికేట్ చేసి మీరు బాగా చేస్తున్నారంటే మీతోటి కలిసి చేస్తామన్నారు. ఓకే. మేమేం చెప్పామంటే డెఫినెట్గా చేయండి, మేము ఒక టీం ఉంది మాకు, సో మాకు సిస్టమ్ ప్రకారం చేసుకుంటున్నాము, ఇదేదో పబ్లిసిటీ కోసం చేసేదిగా దీనికోసం కాదు, డెఫినెట్గా మీరు కూడా బీచ్ ఒక చోట క్లీన్ చేయండి అని చెప్పేసి ఇన్స్పైర్ చేశాం. సో వాళ్ళు కంటిన్యూటీ లేకపోయినా కానీ అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వెరీ గుడ్. అదే విధంగా అమెరికన్స్, బ్రిటిషర్స్ వాళ్ళ స్కూల్ వాళ్ళు లాస్ట్ 3 weeks బ్యాక్ మాతో జాయిన్ అయ్యి ఒక వారం చేశారు. సో చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ తెలియాలి ఏం చేస్తున్నారు అది, వాళ్ళు చిన్న పిల్లలతో తీసుకొచ్చి వాళ్ళతో చేయించారు. ఇది యాక్చువల్గా అది మా సక్సెస్ అనుకుంటాం మేము. అంతే. ఎందుకంటే ఎక్కడో ఉండి మనం ఒక తెలుగువాడు స్టార్ట్ చేసిన దీన్ని కాన్సెప్ట్ ని అరేబియా సముద్ర తీరాల అలలు చేరటం ఈ సబ్జెక్ట్ అనేది అక్కడ నుంచి మిగతా కమ్యూనిటీస్ ని కూడా నాట్ ఓన్లీ తెలుగు ఆర్ ఇండియన్స్ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు దానికి ఇన్స్పైర్ అయ్యి చేయడం అనేది ఇట్స్ లైక్ ఈస్ అవర్ సక్సెస్. అంటే మేము అదే దాన్ని సక్సెస్ గా ట్రీట్ చేస్తాము. అదే విధంగా అరబ్ స్కూల్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా మంది వచ్చి టీచర్స్ అప్రోచ్ అయ్యారు, సార్ మేము మీ తోటి వచ్చి జాయిన్ అయ్యి చేస్తామండి అని చెప్పేసి. డెఫినెట్గా ట్రై అని చెప్పి లాస్ట్ వీక్ వచ్చారు, మీరు చెప్పండి అంటే స్పెసిఫిక్ వీక్స్ చెప్తే, ఎందుకంటే పిల్లలు కదా చదువుకునే పిల్లలు, మేము పిల్లలు కూడా ఇన్స్పైర్ చేస్తామండి. మేము అది యాక్చువల్గా స్కూల్లో కూడా మేము చెప్తున్నాము. సో ఒక తెలుగు ఒక ఇండియన్ కమ్యూనిటీ బహ్రెయిన్ బీచ్లు ఈ విధంగా చేస్తాను అంటే వాళ్ళని మోటివేట్ ఇన్స్పైర్ చేయడం కోసం మేము అప్పుడప్పుడు స్కూల్ కూడా చెప్తున్నామండి అని చెప్పారు. నిజంగా అది మాకు విన్నప్పుడు మేము చేసిన 60 వారం మా శ్రమ అయితే మాకేది ఉందో మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఓకే సార్, అంత బాగుంది. లోకల్ వాళ్ళ రెస్పెక్ట్ ఎలా దొరుకుతుంది మీకు? దొరుకుతుందా, లేదంటే ఏదోలే వాళ్ళ కార్మికులు వచ్చారు ఏదో చేసుకుంటున్నారు? లేదండి, యాక్చువల్గా బిఎస్ గారు యాక్చువల్గా మీరు నమ్ముతారు లేదో, చాలా మంది మన ఇండియన్స్ కావచ్చు, తెలుగులు కావచ్చు, సంవత్సరాల కొద్దీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మోరెవర్ నేను ఒక 5-6 years చూస్తున్నాను. నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయాలండి, వాళ్ళ ప్రేమ అభిమానం మనం తట్టుకోలేము. నిజంగా అంత ప్రేమిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి వాసన చెప్పాలంటే వాళ్ళు బేసిక్ గా అంటే అరబ్స్ వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీస్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ సెక్టర్, ఆయిల్ ఇది రాయల్ లైఫ్ వాళ్ళది. కానీ వాళ్ళు హ్యుమానిటీ ఎక్కువ అండి, వాళ్ళు బాగా గౌరవిస్తారు. వాళ్ళు ఆకలితో ఉన్న ఎవరు చూడకూడదు. అంటే వాళ్ళు దేవుడిని నమ్ముతారా, ఇంకోదాన్ని నమ్ముతారా, మానవతాన్ని నమ్ముతారా పక్కన పెడితే ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరంటే వాళ్ళే. అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ దో రమదాన్ టైంలో కావచ్చు, మిగతా టైంలో కావచ్చు, వాళ్ళ చారిటీ కావచ్చు, వాళ్ళ దాతృత్వం కావచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మోరెవర్ ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు లోకల్స్లో ఇక్కడ మనం ఒక హయ్యర్ ఆఫీసర్ని కానీ పొలిటీషియన్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం, అది పొలిటికల్గా చాలా సినారియో ఉంటుంది మనం రీచ్ అవ్వాలంటే. కానీ అక్కడ అంటే ఈ స్టెప్స్ అన్ని లేకుండా బైపాస్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళు మాకు రీసెంట్గా కూడా కొంతమంది మిత్రుల ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు అడిగారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తామని అడిగారు. అండ్ మోరెవర్ మీరు చెప్పారంటే మేము వచ్చి పార్టిసిపేట్ వెరీ సూన్, అంటే 60వ వారం 45వ వారం లోకల్ ఒక హై లెవెల్లో క్యాడర్ సంబంధించిన లోకల్ బహ్రెయినీస్ కూడా మన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కాబోతున్నారు. డెఫినెట్గా ముందు మీరు చూస్తారు. చాలా అంటే మంచి అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళకి. ఏమంటే ఎక్కడో ఇండియన్స్ వచ్చి మన కంట్రీలో మన బీచ్ని క్లీన్ చేయడం, మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం చేస్తున్నారంటే, సో మనం దాన్ని ఇదిగా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఇది ఉంది. ప్లస్ మాకు ఆ గౌరవం కూడా ఉంది, సమాజంలో కూడా మాకు మంచి అప్రిషియేషన్ ఉంది. మోరెవర్ ఇండియన్ ఎంబసీలో కూడా మన నవీన్ గారు కానీ మిగతా మన రఘునాథ్ బాబు, హరిబాబు వీళ్ళు పోయి ఇండియన్ ఎంబసీలో చెప్పారు, తెలుగు కమ్యూనిటీ అటు చేస్తున్నప్పుడు మన అంబాసిడర్ అంటే మనకి యాక్చువల్గా అంటే అంబాసిడర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, అంటే మొదటి పౌరులు లెక్క బయట దేశాల్లో. భారత రాయబారి కూడా మన కేరళ అతను, తను కూడా లాస్ట్ టైం మన జనవరి 26 పోయినప్పుడు, సార్ మేము స్వచ్ఛ భారత్ టీం రండి అని చెప్పేసి తన ఫోటో తీసుకొని అంత టీం అందరూ పరిచయం చేసాం. అంటే ఆ రెస్పెక్ట్ ఉంది. సో మాకు అది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. మనల్ని అంటే మనం 5గురితో స్టార్ట్ చేసింది, ఈ రోజు 80 మంది అయినా కానీ మాకు అప్రిషియేషన్ చూసారా, అదే మాకు పెద్ద ఎసెట్ లాగా అనుకుంటే అదే మాకు ఆ రివార్డు అవార్డు అది చేస్తాం. సూపర్ సార్, మేము కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే మన దేశానికి మీరు గుర్తింపు తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఏ దేశం వాళ్ళు అన్నారు, వీళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదో చేస్తున్నారా అనకుండా అమ్మ మా కోసం చేస్తారా, థ్యాంక్ యూ అని చెప్పడం రియల్లీ వండర్ఫుల్ సార్. అయితే ఇంకొకటి ఏమంటే మేము సింపుల్గా 5తో స్టార్ట్ చేసింది. ఈరోజు గల్ఫ్ కంట్రీస్ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళే కాకుండా మిగతా కమ్యూనిటీస్ కూడా ఇండియన్ కమ్యూనిటీ మ్యాక్సిమం గల్ఫ్ కాదు, ఇండియాలో కాదు, బయట కంట్రీస్ మ్యాక్సిమం ఓవర్సీస్ అంతా రీచ్ అయింది. సో మా రిక్వెస్ట్ కూడా ఏమంటే అట్లీస్ట్ మీకు టైం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, అంటే ప్రతి వారం చెప్పినా అట్లీస్ట్ చేస్తే మన సమాజంలో ఎంతో కొంత మనం తప్పకుండా సమాజానికి, ఎన్విరాన్మెంట్కి, మన భవిష్యత్తు చేసిన వాళ్ళు అవుతామని అదే రిక్వెస్ట్ చేస్తుంటే, చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేసినా కానీ అప్రిషియేషన్ కంటే కూడా మీరు అట్లీస్ట్ 1 week పార్టిసిపేట్ చేయండి, మీరు చేయండి, అదే మాకు పెద్ద అప్రిషియేషన్ లాగా ఫీల్ అవుతుంటాం. తప్పకుండా చేస్తాం సార్. అలాగే మీరు ఇన్వైట్ చేస్తే బహ్రెయిన్కి వచ్చి కూడా మేము చేస్తాం. తప్పకుండా అండి. అంటే యాక్చువల్గా మాకు ఫస్ట్ మేము అనుకున్నాం, కానీ తర్వాత ఏమంటే కొంతమంది మిత్రులు మీలాంటి వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే, మీరు కొంచెం మీడియాలో కావచ్చు సో ఫోకస్ అయినందువల్ల ఏమవుతుందంటే పక్కన ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇట్స్ నాట్ లైక్ సోషల్ మీడియా స్టంట్, ఐ మీన్ పబ్లిసిటీ స్టంట్ ఆర్ నథింగ్.
సో మీరు కొంత అంటే పబ్లిక్లో రీచ్ అవ్వాలంటే మీకు మీడియా అనేది ఇంపార్టెంట్. అంతే కదా. అన్న తర్వాతనే లాస్ట్ టైం మాకు లాస్ట్ యానివర్సరీకి ముఖ్య అతిథులుగా మన సంపంగి గ్రూప్ చైర్మన్ డాక్టర్ అవును, అవును. సంపంగి రమేష్ గారు రావడం, అదేవిధంగా కువైట్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు కృష్ణరాజు గారు రావడం, వాళ్ళు ప్రత్యేకంగా మన చేసే కార్యక్రమం దగ్గరికి వచ్చి మన టీం నందు అప్రిషియేట్ చేసి వాళ్ళు రమేష్ గారు టీ షర్ట్లు అవి ఇస్తామని చెప్పారు. ప్లస్ మీకేమన్నా అంటే మా సంపంగి గ్రూప్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తామని ఆయన స్వచ్ఛందంగా ఆయన Great, ప్రకటించడం. great. ఎందుకంటే మేము అడగకుండా ఆయన స్వచ్ఛంగా ప్రకటించడం. అవును. మిగతా కమ్యూనిటీస్ కావచ్చు, అక్కడ చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి తెలుగు వాళ్ళే, వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మరెవరు రఘునాథ్ బాబు అయితేనేమి, కృష్ణరాజు గారు, మన హరిబాబు, అటెండ్ రాజశేఖర్ అని కొత్తపల్లి రాజశేఖర్ అని అతను, ఈ చాలా మంది మురళీకృష్ణ గారు, జగదీష్ గారు, తెలుగు కమ్యూనిటీ తెలుగు కళా సమితి ఉందండి, వాళ్ళు కూడా స్పెసిఫిక్గా 30th వీక్ అని 50th వీక్ అని చెప్పేసి మనతోటి కలవడం, మిగతా కమ్యూనిటీస్ కానీ చేయడం చాలా బాగుంది. అంటే ఓవరాల్గా రెస్పాన్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 1000 times అంటే మేము ఎక్స్పెక్ట్ చేయ మోర్ మంచి రెస్పాన్స్ రావడం అనేది చిన్న గర్వకారణం. సూపర్ సార్. అది టీం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇప్పుడు. వండర్ఫుల్ సార్. మీ టీం అందరికి కూడా థ్యాంక్ యూ, అలాగే శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ అండి. ఈ సేవని మరింత విస్తృతం చేయండి, ఇంకా మన దేశానికి గర్వకారణంగా మీరు నిలబడతారు అనుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ ఇక్కడతో ఆపుతాను సార్. ఆపి బహ్రెయిన్లో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే అండి, తప్పకుండా. ఆ బహ్రెయిన్లో ఆ బీచ్ల్లో మనం అందరం ఊడుస్తూ ఇన్స్పైర్ చేసే విధంగా చేద్దాం సార్. నెక్స్ట్ బేసిక్ గా ఫైనల్ గా మాట ఏంటంటే, మాకు రీసెంట్ గా ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా, పొలిటీషియన్స్ వచ్చినా మేము పోయి రిక్వెస్ట్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రైట్ సార్ లేదా అన్న ఇదిగో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరు వీలైతే వచ్చి ఒకసారి పార్టిసిపేట్ చేయండి మాతోటి కరెక్ట్ అన్నప్పుడు రీసెంట్ గా చాలా మంది మన ఇక్కడ నుంచి కానివచ్చు, వెంకటరమణారెడ్డి గారు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు కానీ అచ్చా చాలా మంది వచ్చారు. Okay. మన ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీ జనార్దన్ గారు, మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు పోయి మనం కలవడము, మన టీం వాళ్ళు వీలైనప్పుడు వచ్చి మన దగ్గర ఆ స్వచ్ఛ బహిరంగంలో చాలా పార్టిసిపేట్ కూడా చేశారు చాలా మంది. సూపర్. వాళ్ళు కూడా అదే అన్నారు, నిజంగా మేము కూడా ఆశ్చర్యపోతున్నాము, నిజం నిజం. ఏ లాభం లేకుండా స్వలాభం లేకుండా మీరు ఈ ఇది ఈ కర్మభూమికి కాన్సెప్ట్ అన్ని చేస్తున్నారంటే- దేశాలకు విస్తరిస్తే సార్ మన వాళ్ళ మీద ఉన్న కొంత కోపం తగ్గుతుంది అక్కడ లోకల్. యాక్చువల్ గా లోకల్స్ కూడా మాకు పోయేవాళ్ళు కూడా చాలా మంది కార్లో పోయేవాళ్ళు చూసి వచ్చి అప్రిషియేట్ చేసి Good. అప్రిషియేట్ చేయడం అనేది నిజంగా మాకు అంటే ఒక ఇదిగా ఉంటుంది, మాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట, సంతోషంగా ఉంటుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మళ్ళీ మనం విల్ కంటిన్యూ దిస్. అదే విధంగా ఈ సందర్భంగా మా స్వచ్ఛ బహ్రెయిన్ టీం 1 year అంటే మా ప్రథమ Yes. వార్షికోత్సవం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మా స్వచ్ఛ బహ్రెయిన్ టీంలో ఉన్నటువంటి మా మెయిన్ చీఫ్ కోటగిరి నవీన్ కుమార్ కానివ్వండి, అదేవిధంగా ఒక కెప్టెన్ మహేష్ మీరా, తను 50 కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను, నాకు బ్రేక్ వస్తుంది ఒక అవును అవును సో మాకు ఒక కెప్టెన్ మహేష్ మీరా అన్నాడు, కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా బ్రేక్ లేకుండా వస్తున్నటువంటి మా కెప్టెన్ మహేష్ మీరా, పరమేష్ మా ఆర్గనైజర్, చీఫ్ ఆర్గనైజర్ పరమేష్, అదేవిధంగా మాకు అశోక్, గంగాధర్, తిరుపతి అని చెప్పేసి ప్రత్యేకంగా పెప్సీ క్యాంపులు ఉంటారు. ఓకే తను అంటే మేమందరం చేసేదొక అయితే మాకు బ్యాక్ అండ్ సపోర్ట్ అనమాట. అంటే ప్రతి వారం వచ్చే వారియర్స్ 30 రాని 40 రాని తను ఉదయాన్నే ఏకుజామున లేసి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని వాటర్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తను వంతు అంటే అతను స్పాట్ ఆఫ్ వారియర్, మా వారియరే, రైట్. కానీ అతను కుక్ చేసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కానివ్వండి. మాకు వారియర్స్ ప్రతిరోజు అంటే ప్రోగ్రామ్ 1 hour ప్రోగ్రామ్ అయిపోతే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ వీక్లో ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే ఆ కేక్ కటింగ్స్ ఉంటాయి. సో అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మా తిరుపతికి మిగతా సురేష్ అయితేనేమి అట్లా చాలా మంది ఉన్నారు, సురేష్, అరవింద్, రాజేష్, జగదీష్, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మా వారియర్స్ అందరికీ మరొకసారి మన బిఎస్ టాక్ షో తరపున తెలుగు వారియర్స్ మిత్రులందరికీ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా ధన్యవాదాలు. 24/7 ఛానల్ తరఫున కూడా మీ వారియర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు సార్. And, థ్యాంక్ యూ సో మచ్. congratulations. మీరు అన్నట్టుగా మళ్ళీ మనం ఈ ఇంటర్వ్యూ అక్కడ అక్కడ మన స్వచ్ఛ బహ్రెయిన్ అక్కడ పార్ట్ 2 అక్కడ చేద్దాం. అరేబియా సముద్రం అలల దగ్గర చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.